హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై మన యూట్యూబ్ ఛానల్. సో గోల్డెన్ బై ఎక్స్ప్లో ఛానల్. సో ఈరోజైతే ఇదైతే నెల్లూరులోని మైపాడు బీచ్ అనమాట. సో నెల్లూరు ఉండే వాళ్ళకైతే చాలా బాగా తెలుసు అనమాట దీని గురించి. మైపాడు బీచ్ ఇది ఏపీ టూరిజం కిందకు వస్తుంది అనమాట. సో ఏపీ టూరిజం కిందకు వస్తా అంటేనే మీకు అర్థమవుతుంది ఇది ఒక బిగ్గెస్ట్ టూరిజం ప్లేస్ అని. సో అట్లాగే ఈ బీచ్ లో చాలా వరకు అంటే చాలా వరకు చాలా బాగుంటది అనమాట. సో ఇక్కడైతే మీకైతే సేఫ్టీ పరంగా కానీ సేఫ్టీ పరంగా కూడా ఇక్కడ పోలీసు వాళ్ళు, పోలీస్ కానిస్టేబుల్స్ అన్ని ఉంటారు. సో అలాగే మీకు కావాల్సిన ఫుడ్ కూడా ఏం ఇబ్బంది ఉండదు అనమాట. ఫుడ్ కానీ అట్లాగే రిసార్ట్ కూడా ఉంది. ఒక చిన్న రిసార్ట్, చిన్న రూమ్స్ ఉంటాయి. తర్వాత మనం సముద్ర స్నానం చేసినప్పుడు తర్వాత మనకైతే ఏదైతే ఉంటుందో అది మొత్తం క్లీన్ చేసుకోవడానికి వాష్రూమ్స్ కూడా ఉంటాయి అనమాట. ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యే ఉంటది. ఈ పాటికి ఏపీ టూరిజం ప్లేస్ అంటేనే అన్ని వసతులతో కలిగి ఉంటది కాబట్టి దాన్ని టూరిజం కింద కన్సిడర్ చేస్తారు. సో మన నెల్లూరుకి ఇదైతే ఒక పెద్ద టూరిజం ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని వసతులు ఉంటాయి కాబట్టి సేఫ్టీ పరంగా కానీ ఎట్లాగైనా. సో అట్లాగే ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఇదైతే మంచి ఉంటదన్నమాట. సో బస్సు సౌకర్యం కానీ, తర్వాత ఆటోలు, బైక్లు రావాలనుకున్నా కానీ ఇండివిజువల్ గా మీరైతే రావచ్చు అనమాట. సో అన్నిటికీ వీలుగా ఉంటది కాబట్టి దీన్ని టూరిజం ప్లేస్ గా గుర్తించారనమాట నెల్లూరులో. సో ఇదే కాదు, ఇంకొక టూరిజం ప్లేస్ కూడా ఉంది, అది కొత్త కోడూరు. సో అది కూడా దీనికన్నా కొంచెం బాగానే ఉంటుంది. బట్ అందరు దీన్ని ప్రిఫర్ చేస్తారు, ఎందుకో ఏంటో అనేది నాకు తెలియదు. సో మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ఆల్రెడీ వచ్చి ఇక్కడ ఈ విధంగా దీన్ని వీక్షించిన ఎవరైనా ఉంటే మటుకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకో అందరూ మైబాడ్ బీచ్ ని ఎందుకు ప్రిఫర్ చేస్తారు, కొత్త కోడూరు బీచ్ కొద్ది మంది మాత్రమే ప్రిఫర్ ఎందుకు చేస్తారు అనేది. సో మీరు ఎవరినైతే ఈ బీచ్కి వచ్చుంటే కామెంట్ చేయండి. మీరైతే ఎలా ఎంజాయ్ చేశారో అనేది. మేమైతే చాలా అయితే ఎంజాయ్ చేసాము. సో నేనైతే మా ఫ్యామిలీ తీసుకొచ్చాను అనమాట. సో మేమైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట. సో ఎంజాయ్ చేసిన తర్వాత మనం సముద్ర స్నానం చేసినప్పుడు బాడీ అంతా అదొక రకంగా జిడ్డుగా ఉంటుంది. సో దానికోసం వాష్రూమ్స్ కూడా ఉంటాయి వెనకాల. సో మీరైతే వాష్రూమ్స్ కూడా వెళ్ళి వాటర్ కూడా బాగానే ఉంటాయి, వాష్రూమ్ యూజ్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. సో అందువల్లే అనుకుంటే ఇది ఏపీ టూరిజం కింద కన్సిడర్ చేశారు. సో ఇప్పుడైతే సీ అనేది చాలా ముందుకు వచ్చింది. బిఫోర్ అయితే చాలా వెనక్కునింది. సో అప్పుడైతే ముందుగాడే చాలా అంటే చాలా షాపులు ఉన్నాయి. బజ్జీల షాపులు కానీ, ఫ్రూట్ సలాడ్స్ కానీ, తర్వాత ఇక్కడ ఫోటోలు తీసే వాళ్ళు కూడా ఉంటారు, గుర్రపు సారీ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ దగ్గర అయితే స్కామ్లు కాకుండా మంచిగా అయితే మాట్లాడుకొని ఫస్టే మాట్లాడుకోండి. ఇక్కడ ఎక్కడైనా సరే ఏ టూరిజం ప్లేస్ అయినా సరే స్కామ్లు అనేవి జరుగుతాయి. సో మనకు అది అయిపోయిన తర్వాత తెలుస్తుంది అది ఇది స్కామ్ అనేది. సో బిఫోర్ అయితే మనకే తెలియదు. సో అది ఎక్కడ ప్రతి చోట ఉండేదే. సో అలా కాకుండా మనమైతే ముందుగానే జాగ్రత్త పడడం అనేది చాలా అంటే ఇంపార్టెంట్. ఇక్కడ చూసారుగా పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు. సో సేఫ్టీ పరంగా ఎవరైతే అంటే ఎక్కువ దూరం పోనీయకుండా, సీలోకి ఎక్కువ దూరం పోనీయకుండా అంటే వాళ్ళు పిలుస్తున్నారనమాట. సో ఎంజాయ్ చేయొచ్చు. సో ఎంజాయ్ అనే దానికి కూడా కొంచెం లిమిట్ ఉంటుంది కాబట్టి అక్కడ వరకే ఉండాలి. సో సేఫ్టీ పరంగా కూడా ఇదైతే బాగుంది. సో ఇక్కడైతే టెంపుల్ కూడా ఉంది, శివుని టెంపుల్. సో మీరు ఎవరైనా టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చి దర్శనం చేసుకుని తర్వాత సముద్రంలో స్నానం రండి. ఎందుకంటే అప్పుడైతే బాగుంటది. సో సముద్రంలో మునిగేసి లోపల పోవాలంటే అది అయితే కాదు. సో ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎవరైనా మన కొత్తగా యూట్యూబ్ ఛానల్కి వచ్చి చూస్తుంటే 1 or 2 వీడియోస్ చూడండి. మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అట్లాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో మీ కామెంట్ ద్వారా అయితే నేను ముందుగా ఇంకా వచ్చే వీడియోస్కి ఎలా చేయాలనేది నేనైతే ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకైతే వెళ్తానమాట. సో ఇదే అనమాట ఇంకా వీడియో. సో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. మన నెల్లూరులో ఉండేవాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేస్తాను కోరుకుంటున్నాం. ఓకే, బాయ్.